పరిస్థితి లేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారింటికి వెళ్ళాలన్నా ఆర్టీసీలో మీరు ఎక్కడ చేయి చూపించినా అక్కడ ఆపి మీరు కావాల్సిన దగ్గర దిగడానికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా మహిళా సోదరిమణులకు అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. మహిళలకు ఒక ప్రత్యేక నజరానా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చారు. దాదాపుగా ఇప్పటికీ 16-17 నెలల్లో 5,200 కోట్ల రూపాయలు ఈరోజు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది. మా మహిళలు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకోవడం వల్ల ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి దాదాపుగా నెలకు 5,000 రూపాయలు ఆదాయం మిగలడమే కాకుండా ఆర్టీసీ కూడా ఈరోజు లాభాల బాటల్లో నడుస్తుంది. గతంలో ఆర్టీసీ నష్టపోయి ఆర్టీసీని ప్రైవేటైజ్ చేస్తారన్నంత ప్రమాదానికి దారితీసింది. ఆనాడు జీత భత్యాల కోసం వాళ్ళు నిరసన తెలిపి బందులు పాటిస్తే దాదాపుగా 50 మంది కార్మికులు చనిపోవడం జరిగింది. అలాంటి ఆర్టీసీలో 50,000 మంది కార్మికులు ఉన్నారు. ఇవాళ 50,000 మంది కార్మికులు ఆర్టీసీ లాభాల బాటలో నడవడం వల్ల ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడ్డాయి అని అంటే మా ఆడబిడ్డలకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మీకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అందించడమే ఈరోజు ఆర్టీసీ లాభాల బాటల్లో నడుస్తుంది. ఇదే కాదు, ఈరోజు ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్ అందించిన ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా తండాలలో గూడాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాల నిర్వహణ పెత్తనం అంతా కూడా ఈ అమ్మల చేతుల్లో పెట్టాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న పిల్లలు వాళ్ళ పిల్లలే. మరి వాళ్ళ పిల్లలు స్వయంగా చదువుకుంటున్న పాఠశాలల నిర్వహణ ఆడబిడ్డల చేతుల్లో ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతోటి అప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న ఈ పాఠశాలల్ని ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆడబిడ్డలకి అందుబాటులోకి తెచ్చినాం. ఇదే కాదు, ఈరోజు దాదాపుగా 1,30,00,000 డ్రెస్సులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కుట్టించే బాధ్యత. గతంలో ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలల్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి బట్టలు కుట్టే కార్యక్రమాన్ని మహిళా సంఘాలకు అందించడం ద్వారా ఈరోజు మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడమే కాదు, స్థానికంగా స్కూళ్ళు తెరిచిన మొదటి రోజే 65 లక్షల డ్రెస్సులు కుట్టి విద్యార్థులందరూ కూడా అందించడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా అక్టోబర్ నవంబర్ వస్తే కానీ వాళ్ళకి బట్టలు ఇచ్చేవాళ్ళం కాదు. కానీ మహిళలకు ఆ బాధ్యత అప్పచెప్తే ఈరోజు సరైన సమయంలో మహిళలు ఈరోజు ఆ పాఠశాలలు ఉండే విద్యార్థులకు బట్టలు స్టిచ్చింగ్ చేసి ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు పాఠశాలల్లో పెట్టే మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, రెసిడెన్షియల్ అండ్ వెల్ఫేర్ స్కూల్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, అదేవిధంగా కస్తూర్బా పాఠశాలలో కూడా నిన్నమన్ననే నేను సమీక్ష చేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. ప్రైవేట్లో కొనుగోలు చేస్తున్న కూరగాయలు కావచ్చు, పాలు కావచ్చు, ఇతర నిత్యావసర వస్తువులు అన్నిటిని కూడా మహిళా సంఘాల నుంచే కొనాలి, మహిళా సంఘాలను వ్యాపారంలో ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి ఈరోజు మహిళలకే అందించడం జరిగింది. ఇంతకుముందు దివ్య రాజేంద్రన్ గారు చెప్పినట్టు పెట్రోల్ వ్యాపారము అని అంటే పెట్రోల్ బంకులు అంటే రిలయన్స్ గుర్తొస్తుంది, సోలార్ పవర్ అంటే అంబానీ గుర్తొస్తాడు. అదానీ అంబానీలు పెట్రోలియం బిజినెస్కు సోలార్ పవర్ బిజినెస్కి మారు పేరైతే ఈరోజు మా ఆడపడుచులకు మీకు పెట్రోల్ బంకులు పెట్టుకునే అవకాశం ఇచ్చే నారాయణపేటలో నూతనంగా ఆడబిడ్డల చేత పెట్రోల్ బంకు నిర్వహించడానికి ఈరోజు మా ప్రభుత్వం అనుమతి ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించింది. అదేవిధంగా అదానీ చేతుల్లో